చిరంజీవి చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ న్యూస్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. 4 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సినీ ప్రస్థానం చిరంజీవి సొంతం. నంబర్ 1 హీరోగా టాలీవుడ్ ని మెగాస్టార్ చిరంజీవి ఏలారు. ఇండియన్ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను ఇటీవల భారత ప్రభుత్వం పద్మవిభూషణ్చే సత్కరించింది. తాజాగా మరో అరుదైన గౌరవాన్ని కూడా చిరంజీవి అందుకున్నారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. ఇప్పటి వరకు 156 చిత్రాల్లో నటించిన చిరంజీవి 537 పాటలకు డాన్స్ చేశారు. ఈ పాటల్లో ఆయన 24,000 డాన్స్ మూమెంట్స్ ప్రదర్శించారు. అందుకు గాను చిరంజీవి పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదయ్యింది. ఈ మేరకు గిన్నీస్ బుక్ ప్రతినిధులు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ అవార్డును చిరంజీవికి ప్రదానం చేశారు. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, బి గోపాల్, కోదండరామిరెడ్డి, గుణశేఖర్, బాబీతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీ దత్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సురేష్ బాబు, జమినీ కిరణ్, మైత్రి రవిశంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, కెఎస్ రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవిని అభినందించారు. ఆయన కీర్తిని కొనియాడారు. అయితే ఈ వేడుక సాక్షిగా ఓ ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. చిరంజీవి చికెన్ గున్యాతో బాధపడుతున్నారట. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఈవెంట్ కి యాంకర్ గా ఉన్న యువతి ఈ విషయం వెల్లడించింది. చిరంజీవి గారు గత 25 రోజులుగా చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. అనారోగ్యంతో ఉండి కూడా ఆయన ఈ ఈవెంట్ కి హాజరయ్యారని తెలిపారు. ఈవెంట్లో చిరంజీవి కొంచెం నలతగా కనిపించారు. వేదికపైకి వెళ్లేందుకు చిరంజీవి సాయిధరం తేజ్ సహాయం తీసుకున్నారు. చిరంజీవికి సపోర్ట్ గా సాయిధరం వేదిక వద్దకు వెళ్లారు. చిరంజీవి అనారోగ్యం పాలయ్యారన్న విషయం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ మెగాస్టార్ అని పోస్టులు పెడుతున్నారు. మరోవైపు విశ్వంబర విడుదల తేదీ దగ్గర పడుతుంది. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విశ్వంబర విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. మరో 3 నెలల సమయం మాత్రమే ఉంది. విశ్వంబర ప్రకటించిన తేదీకి రావాలంటే చిరంజీవి షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. చిరంజీవి అనారోగ్యం పాలయ్యాడన్న వార్తలు విశ్వంబర విడుదలపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. షూటింగ్ ఆలస్యమైతే సంక్రాంతి బరి నుండి విశ్వంబర తప్పుకోవాల్సి ఉంటుంది. బాలకృష్ణ, ఎన్బీకే 109, వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సంక్రాంతికి వస్తున్న చిత్రాలు సైతం పెద్ద పండుగ రేసులో ఉన్నాయట. విశ్వంబర చిత్రానికి వశిష్ఠ దర్శకుడు. యువి క్రియేషన్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో విశ్వంబర తెరకెక్కుతోంది. చిరంజీవికి జంటగా త్రిష నటిస్తోంది. చిరంజీవి బర్త్డే కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. అదే సమయంలో వివాదాస్పదమైంది. చిరంజీవి త్వరగా కోలుకొని విశ్వంబర సంక్రాంతికి అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.